నిమిషం అక్కడ అఖిల్ ఉన్నాడు, ఆ జంజీ యువకుడు, ఆయన కూడా మరి కాక్రోచ్ జనతా పార్టీ దిక్కు ఆకర్షితుడైండు. సో దాంట్లో ఆయనకు ఉన్న అసంతృప్తి ఏంటి, వాస్తవానికి ఆ యూత్ లో ఉన్న నిరాశ నిస్పృహలు ఏంటో ముందు తెలుసుకుందాం. అఖిల్ గారు మనం డిబేట్ మీ వాయిస్ కొంచెం ఇంకా 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 పెంచాలండి. వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో మీరు కూడా, ఎందుకంటే మీ దగ్గరనే అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి అంతా మూడు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సో వాళ్ళు ఒకరు కార్పొరేషన్ చైర్మన్, ఒకరు మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత ఆయన కూడా మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఇప్పుడు బీజేపీ నాయకులు. ఇప్పుడు చెప్పండి, ఈ వేదిక నుంచి చెప్పండి, వాస్తవానికి ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది, అయినప్పటికీ కూడా వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేయడము, ప్రాణాల మీద తెచ్చుకోవడము, యూత్ను కొంత రెచ్చగొట్టినట్టు చేయడం కావచ్చు. ఒకసారి మీరు అలాగే ఉండండి. డాక్టర్ పివిఆర్ శాస్త్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆ తర్వాత మీరు మాట్లాడండి నేను అడిగిన దానికి. డాక్టర్ శాస్త్రి గారు నమస్తే. నమస్తే సార్. ఏం జరుగుతుంది సార్ అసలు ఢిల్లీలో? వాస్తవానికి కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుందా? బీజేపీ పార్టీకి కొంత మరి ప్రధాని ఇంటి ముందు ఈ దీక్ష నిరసన చేయడం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? అక్కడ ఏం జరుగుతుంది సార్ వాస్తవంగా ఏం జరిగిందనే తెలుసుకోవాలి. 75 ఏళ్లలో మనకి వాస్తవంగా ఏం జరగాలి, ఏం జరిగింది. చైనా జనాభా 140 లక్షలు, 140 కోట్లు. మన ఇండియన్ జనాభా 145 కోట్లు. చైనాలో 3800 కాలేజీలు పైన, మనకి 825 కాలేజీలు. కావలసింది 140 కోట్ల మంది లెక్కేసుకున్నా కూడా 1,40,00,000 మందికి మనం సీట్లు కావాలి. అంటే ప్రతి 1000 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ బట్టి ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ పెట్టుకున్నాం. 1,40,00,000 మంది మనకి ఎగ్జామ్ రాయాలి, సీట్ కోసం సీట్లు ఇవ్వాలి. దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలు రాసింది 25 లక్షలు, మన దగ్గర ఉన్న సీట్లు 1,10,000, 1,20,000. ఎన్ని సీట్లు పెంచాలనుకున్నాం? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవగాహన ఉందా? పాలసీ ఏంటి? లాస్ట్ టైం జస్ట్ ఒక 4 months 6 months క్రితం 500 మంది స్టూడెంట్స్ ని ఫస్ట్ ఇయర్ 4 attempts పాస్ అవ్వలేదని చెప్పి బయటికి ఎక్కించారు. అసలు నాకు అనిపించేది ఏంటంటే పాలసీ రాయడంలోనే తప్పు రాస్తున్నారు. ప్రజలకి హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈ రాజ్యాంగ ప్రకారం మనకు కల్పించిన హక్కులు ఇవి. ఎందుకంటే భారతదేశానికి ఉన్న ఆదాయ వనరులు, రాబడి వనరులు చూస్తే, రాబడి వనరు అంటే మనం కట్టే ట్యాక్స్లు మనకు తిరిగి ఇచ్చేయాలి. ఆ తిరిగి ఇచ్చే ట్యాక్స్లు ఏముంటాయంటే అందులో హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఈ 4 కూడా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఖర్చు పెట్టేది ఎంత ఉంటుందంటే 1,40,000 కోట్లు. ఈ నీట్ ఎగ్జామ్ కోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టేది, 25 లక్షల మంది తల్లిదండ్రులు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్లు. ఈ 25 లక్షల మంది తల్లిదండ్రులు 1,50,000 కోట్లు ఖర్చు పెడతారు. 2 ఏళ్ళు వాళ్ళ అబ్బాయికి లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, ఇదని ఇదని కలిపి. ఏది మాట్లాడాలో మనకు తెలియదు. మనం లీడర్లకి గొప్పవాళ్ళని చెప్పి ఆర్తకర్పూరం వేసి మరీ వెలిగిస్తాం. లీడర్షిప్ ఈజ్ ఎ సాక్రిఫైస్. లీడర్ అంటే త్యాగం. త్యాగం చేసేవాడే లీడర్. యోగ్యత, అనర్హత అనేది ఏంటంటే వాడి ఆలోచన బట్టి ఉంటుంది. పిల్లలు అసలు చేయవలసిన అవసరం లేదు. అసలు నీట్ అనేది అవసరమా కాదా? ఇంత పెద్ద దేశంలో ఒకేసారి మనం లోక్సభ ఎలక్షన్లు కండక్ట్ చేయాలి, అది కూడా 7 ఫేజుల్లో కండక్ట్ చేస్తాం. అలాంటిది 25 లక్షల మంది స్టూడెంట్స్ కి దాని ఆవశ్యకత ఏంటి? ఒకేసారి ఎందుకు ఎగ్జామ్ పెట్టాలి? ఎవరి కోసం పెడతాం? దేనికి పెట్టాలి? అసలు పిల్లలకి ఏం కల్పిద్దాం అనుకుంటాం? 25 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తుంటే స్టూడెంట్స్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దేర్ ఎబిలిటీ అని కాన్స్టిట్యూషన్ లో ఉంది. గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దేర్ ఎబిలిటీ అని.
25 లక్షల మంది రాస్తున్నారంటే 25 లక్షల మంది మనకి భారతదేశానికి సేవ చేస్తాను అని చెప్పి ఒక గర్వంగా వాళ్ళు నిలబడి వాళ్ళ అమ్మా నాన్నతో ఖర్చు పెట్టించి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూర్చోబెడితే దాన్ని కూడా మనం సరిగ్గా సమాధానం చెప్పలేని స్థితిలో, అంటే రాజకీయ పార్టీలు చెప్తాయి చెప్పవు, దాని గురించి నేను మాట్లాడు. అక్కడ కూర్చుని నలుగురు చెప్తున్నారు, వాళ్ళ నాకంటే పెద్దవాళ్ళు మంచి జ్ఞానంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నేను ఆలోచించేది ఏంటంటే, దేశం ప్రకారం ఒక ప్రొఫెసర్లా నేను ఆలోచించేది ఏంటంటే, ఒక ఎకనమిస్ట్ గా ఆలోచించేది ఏంటంటే, ఇంత దారుణం మనకి ఏం కావాలి? మనకి ఏ హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ మీద ఒక అవగాహన లేకుండా పోయా. మన భారతదేశంలో ఎన్ని ఇల్లీగల్ టోల్ ప్లాజాస్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చేసింది. పార్టీలు కాదు ఇవి, ఈ పార్టీలకు సంబంధించింది కాదు ఇది. పార్టీల్లో మీరు కూడా ఉన్నారు, మీరు కుటుంబాలే, మీకు పిల్లలే. ఇది ఆలోచన ధోరణి మారాలి. ఈ ఆలోచన ధోరణి మారి ఏది కావాలి మనకి? మీరు హైయెస్ట్ కాలేజెస్, హైయెస్ట్ సీట్స్ ఉన్నది 13,954 సీట్లుండి కర్ణాటక ముందు ఉంటుంది, యాక్చువల్గా యూపీ ముందు ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే, అది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని కాదు. ఇంకెంతకాలం అని చెప్పి మీరు పార్టీలు, మనకి ఏ విషయం మీద పార్టీ స్టాండ్ తీసుకోవాలి, ఏ విషయాల మీద మనం పార్టీ స్టాండ్ తీసుకోకూడదు అనేది కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత వచ్చింది. ఇది ఏ పార్టీలకు సంబంధించి, నా వరకు అయితే ఇది ఏ పార్టీలకు సంబంధించింది కాదు. ఇది మొత్తం 140 కోట్ల మంది ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి. వాళ్ళందరూ డాక్టర్లుగా వాళ్ళు వస్తున్నారంటే ఈ దేశానికి సేవ చేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దిక్కుమాలి ఏంటంటే, మనం వాళ్ళు ఖర్చు పెట్టేది 1,50,000 కోట్లు అంటే వాళ్ళ తల్లిదండ్రులు. మీరు ఇంకోసం తెలుసా, ఈ 5 ఏళ్లకి ప్రైవేట్ వాళ్ళకి కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాకపోతే 1,30,00,000, 1,40,00,000 రూపాయలు 5 ఏళ్ళు ఫీజు కట్టాలి. వాళ్ళకి ఎటువంటి స్పెషలైజేషన్ ఉండదు, వాళ్ళకేం ప్రివిలేజెస్ ఉంటావు. ఎంబీబీఎస్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 3 ఏళ్ల పాటు వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేయాలి. 10 ఏళ్ల పాటు చదువుకునే ఒక వ్యక్తికి 10 ఏళ్లు నేను త్యాగం చేసి సేవ చేస్తాను, మీ అందరికీ దైవమే, మనకి దైవం అంటే కనబడే దైవం డాక్టర్గా కొలుస్తాను. అలాంటి సేవ చేస్తామని ముందుకు వచ్చే సీడ్ని, ఆ విత్తనాన్ని మనం ఏ రకంగా హ్యాండిల్ చేస్తాం? ఇది ధర్మం. సో దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి, అదే క్రమంలో వ్యవస్థ కూడా మారాలంటారు. ఓకే శాస్త్రి గారు, మీరు కాసేపు ఉండండి ఒకసారి. మరి తెలంగాణలో కూడా కొంత మీరు మాట్లాడండి అఖిల్ గారు. చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అసలు మనం ఇష్యూని ఎందుకు అడ్రస్ చేయలేకపోతాం ఇప్పుడు కూడా అని చెప్పి అందరూ కూడా ఆలోచన